డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అనంతబాబు భార్యకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. కాకినాడకి చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2022 మే 19 రాత్రి తమ దగ్గర పనిచేసి మానేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సమయంలో భర్త అనంతబాబుతో కలిసి ఆమె పాల్గొన్నట్టు సిట్ విచారణలో నిగ్గుదేలింది. దీంతో లక్ష్మీదుర్గని A2గా చేర్చి ఇటీవల కోర్టులో అదనపు ఛార్జ్షీట్ వేసింది. హత్య కేసులో ఆమె పాత్ర రుజువు చేసేలా బలమైన ఆధారాలు రాజమహేంద్రం SC/ST కోర్టు ముందుంచడంతో న్యాయమూర్తి కూడా బెయిల్ ఇచ్చినట్టు న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. విచారణకు రావాలంటూ అనంతబాబు వారికి ఇదివరకే సిట్ నోటీసులు జారీ చేస్తే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి పరారీలో ఉంది. తాజా రాజమండ్రి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. రాజమండ్రి కోర్టు ఇచ్చిన వారెంట్ను క్వాష్ చేయాలంటూ హైకోర్టు లక్ష్మీదుర్గ మరో పిటిషన్ వేసింది. అది విచారణకు వచ్చే వరకు పోలీసులకు చెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు 2-3 రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ బేసిక్గా భార్యాభర్తలు ఇద్దరూ మర్డర్ చేశారు అంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. అది ఇంతవరకు అనంతబాబు బయట పెట్టట్లేదు, ఆమె బయట పెట్టలేదు. మర్డర్ని ఎప్పుడూ సమర్థించడం, ఒక డ్రైవర్ని అలా చంపడం వెనకాల 40,000 50,000 రూపాయల కోసం చంపేశారనేది పచ్చి అబద్ధం. సంథింగ్ ఏదో జరిగింది. అది శ్రీకాళహస్తి తరహా ఉదంతమా ఏంటనేది తేలాల్సి ఉంది.